సరే, ఈయన విజయసాయిరెడ్డి గారు అంశం ఏంటి? ఈయన సిట్టు విచారణకి హాజరు కావట్లేదని లిక్కర్ కేసులోని ఈయన ఏదో లీకులు ఇస్తున్నాడు అంటాడు, ఈయన రాజీనామా చేసేస్తారంటారు, మళ్ళీ బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్తారంటారు, చాలా వస్తున్నాయి. ఇవన్నీ విజయసాయిరెడ్డి గారికే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాల్మియా కేసులో కూడా A2 విజయసాయిరెడ్డి, వాళ్ళ కేసులో ఈడీ కూడా దాన్ని పేర్కొంది. అందుకనే దాంట్లో విజయసాయి యాంగిల్ కూడా ఉంటుంది, మీరు అది కూడా గుర్తించండి. విజయసాయి యాంగిల్ కూడా ఉంటుంది. అదే ఆయనకి ఇవ్వాలంటే ఈ కేసు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పే ఒక అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఈజ్ ఆడిటర్ విజయసాయి రెడ్డి అని ఉంది ఆ కేసు. దాంట్లో విజయసాయి రెడ్డి విషయానికి వస్తే ఆయన ఏదో ఆశ పెట్టి తర్వాత కాస్త నిరాశపరిచినట్టుగా చేస్తున్నాడు కూటమిని. అంటే లిక్కర్ కుంభకోణము అని చెప్పారు, దీనికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు, అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తాను, నేను దాచుకునేది ఏమీ లేదు అన్నారు. ఇంకా వైసీపీకి పూర్తిగా బై బై చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా పరోక్షంగా అప్పటి విమర్శలు చేశారు. మరి ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు విచారణకు రమ్మంటే సిఐడి మీరు 18 రమ్మంటా, నేను 17 వస్తాను ముందే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నిన్నంతా మీడియా వాళ్ళు పొద్దున్నే అక్కడ కెమెరాలు పెట్టుకొని చూస్తే నిండు దాకా రాలేదు, రేపు వస్తాను అన్నాడని చెప్పారు. మళ్ళీ ఇది ఆయనే ఒకరోజు ముందుకు జరిపి అడ్వాన్స్ చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు, ఈరోజు కూడా ఈ సమయం వరకు వెళ్ళలేదనే చెప్తున్నారు. సో 3,000 కోట్ల రూపాయల విలువైన ఈ లెక్కలన్నీ ఎక్కడున్నాయి అంటే నాకు మిత్రుడు చెప్పాడు, ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉన్నాయని. ఇది విజయసాయిరెడ్డి ఏదో చెప్తున్నాడు, కానీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు జగన్కు సహాయకుడుగా ఈ విషయాలన్నీ చక్కబెట్టేవాడు. కాబట్టి పైసలు లెక్కల వారీగా ఏ రోజు ఎంత అన్నది డైలీ అకౌంట్ అక్కడ ఉంటుంది అని వైసీపీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయన్ని కూడా పిలిచి విచారిస్తారేమో మనకు తెలియదు. కానీ విజయసాయిరెడ్డి మరి స్కిప్ చేశాడు. కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమయ్యారు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇళ్ళు, ఆసుపత్రులు, ఐటీ కంపెనీలు, సినిమా హౌస్లు, వీటి మీద అంతా నిన్న ఒక 15 చోట్ల దాడులు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఆయన కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి అని ఆయన్ని పిలిచి విచారించారు. ఆయన ఏం చెప్పాడంటే 3 నెలల నుంచి మాకు అసలు తెలియదు అన్నాడు. అంటే ఇది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇంత కేసులో ఇంత ముఖ్య పాత్రధారిగా ఉన్న ఒక వ్యక్తి, ఆరోపణల్లో ముఖ్య పాత్రగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి ఈ విషయం తెలిసే చెప్పారా? రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాకపోతే నేను వెళ్తే అనవసరం, మళ్ళీ నేనే అని చెప్పాను, ఆయన మానేసాడా తెలీదు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అదృశ్యానికి విజయసాయిరెడ్డి మొదట చెప్పి ఇప్పుడు వెళ్ళకపోవడానికి మధ్యలో సంబంధం ఏంటో పోలీసులే దీనికి సంబంధించి చెప్పాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా ఉంది, దీని నుంచి కూటమి కూడా పూర్తిగా తప్పించుకోగలుగుతున్నట్టు. ఎందుకంటే చాలా చోట్ల లిక్కర్ స్కాముల్లో దొరికిన వాళ్ళు ఈ పార్టీల తరఫున ఎంపీలుగా ఉన్నారు, టీడీపీలో చేరి అక్కడి నుంచి ఎంపీలుగా అయ్యారు. అప్పుడు ఆ కూటమిలో ఉండి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు వచ్చి ఈ పార్టీలో చేరారు. మరి ఇవన్నీ ఏవి ఎక్కడికి దారి తీస్తాయో తెలీదు. విజయసాయిరెడ్డి మరి రేపైనా వస్తాడా? ఎందుకంటే మీడియాకు ముందే చెప్తాడు ఆయన, మీడియాకు అక్కడ చెప్పదలుచుకున్నాడు కాబట్టి మీడియాకు చెప్పాడు ఆ పేరు, లేకపోతే చెప్పాడని అందరూ అంటారు. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు చెప్పటం లేదు తెలీదు. మరి అన్నీ ఆయనే చేశాడు ఇవన్నీ అనుకున్నప్పుడు ఈ వివరాలు ఆయన ఏం పంచుకోలేదా? పంచుకొని ఉండకపోవచ్చు.